నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో మనం ప్రీవియస్ వీడియోస్ లో ఇంట్రడక్షన్, ఇంకా షార్ట్ ప్రాబ్లమ్స్, ఇంకొక రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రాబ్లమ్ చూసాము. ఇది అకౌంట్స్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యూనిట్ లో ఉన్నాం మనం, లాస్ట్ యూనిట్. సో ఇప్పుడు మనం లాంగ్ ప్రాబ్లమ్స్ లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎలా సాల్వ్ చేయాలి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేది చూద్దాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏముందంటే, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ మనకి ఇచ్చి మనకి ఏమంటున్నారంటే ఆఫ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. సో చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ని మనకి ఏమంటున్నారు, వీళ్ళు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చినారంట. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయమంటున్నారు. సో ప్రిపేర్ చేసేటప్పుడు మనకి వీళ్ళు ఇచ్చింది ఏంటిది, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. సో మనం చేసేది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో మనం ఏం చేస్తామంటే, ఇన్కమ్స్ ఇంకా ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తాము. ఇంకా ఇది వీళ్ళు చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ మెన్షన్ చేసినారు కాబట్టి దానికి రిలేటెడ్ తీసుకుంటాము. ఇంకేంటిది, ఇక్కడ మనకి ఏమన్నా రిసిప్ట్స్ ఉన్నా లేదంటే ఏమన్నా బ్యాలెన్స్ షీట్ లో ఉండే లయబిలిటీస్, అసెట్స్ ఉంటే మనం దీన్ని తీసుకోము వీటిని. ఎందుకంటే మనం చేసేది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కాబట్టి వాటి రిలేటెడ్ మాత్రమే తీసుకుంటాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏముంది, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ ఉంది. సో క్యాష్ ఇన్ హ్యాండ్ మనకి క్యాష్ అట్ బ్యాంక్ ఎందులో ఉంటుంది, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఉన్నది. ఇక్కడ బ్యాలెన్సెస్ ఎందుకు తీసుకుంటాము, సో అవి రావు. నెక్స్ట్ డొనేషన్స్ అన్నారు. సో డొనేషన్స్ కి మనము ప్రీవియస్ వీడియోలో ఇంట్రొడక్షన్ చూసేటప్పుడు మనం చూసాము డొనేషన్స్ ని ఎలా, జనరల్ డొనేషన్ ఉంటే ఎలా చేస్తాము, స్పెసిఫిక్ డొనేషన్ ఉంటే ఎలా చేస్తాము అని చెప్పి. సో డొనేషన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు, ఎండోమెంట్ ఫండ్ రిసిప్ట్ అంటున్నారు. సో రిసిప్ట్స్ మనము ఎక్స్పెండిచర్ ఇన్కమ్ లో ఎందుకు తీసుకోము కదా, సో ఇది రాదు. నెక్స్ట్ ఏముంది, లెగసీస్ ఉంది. సో లెగసీస్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ కూడా వస్తుంది. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్. సో సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ మనకి ఎక్కడ సైడ్ వస్తుంది, అసెట్ సైడ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ అందుకే మనం తీసుకోము సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ అనేది. నెక్స్ట్ చారిటీస్. సో చారిటీస్ అంటే మనకి దీని రిలేటెడ్ కదా ఎక్స్పెన్సెస్, సో తీసుకుంటాము. నెక్స్ట్ శాలరీస్ తీసుకుంటాము. సో ఇవన్నీ రిసిప్ట్స్. ఇప్పుడు మనం చేసేది పేమెంట్స్. సో నెక్స్ట్ రెంట్ అండ్ ట్యాక్సెస్ తీసుకుంటాము, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ తీసుకుంటాము, పోస్టేజ్ తీసుకుంటాం, అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటాం, ఫర్నిచర్ అసెట్ తీసుకోము, ఇన్వెస్ట్మెంట్ అసెట్ తీసుకోము. నెక్స్ట్ అడ్వాన్సెస్ టు కాంట్రాక్టర్ తీసుకోము. ఎందుకు తీసుకోమంటే ఇది అసెట్ కాబట్టి. నెక్స్ట్ క్యాష్ ఏవైతే మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో, క్యాష్ ఇన్ అండ్ క్యాష్ బ్యాంక్, అది కూడా తీసుకోము. ఎందుకంటే ఇది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఓన్లీ మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కి ఏవైతే యూస్ఫుల్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకొని వెళ్తాము. బ్యాలెన్స్ షీట్ లో వచ్చేటివన్నీ ఇక్కడ రావు. జస్ట్ మనకి ఎక్స్పెన్సెస్ ఇంక ఇన్కమ్స్ కావాలి. Next, it was decided to treat one half of the total amount received on account of legacies and donations as income. Rupees 200 were owing outstanding for rent, 300 for salaries and 50 for advertisement. Interest on investments rupees 500 as accrued but was not received. సో ఇది మనకి ఉస్మానియాది, బీకామ్ ఉస్మానియా అని ఉంది ఇక్కడ మనకి. సో ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. మాక్సిమం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఏమైనా ఎంట్రీస్ ఎక్కువ ఇచ్చినా, లేదంటే అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ ఇచ్చినా, లేదంటే ఎంట్రీస్ తక్కువ ఇవ్వచ్చు, బట్ ఇలానే ఇస్తారు ప్రాబ్లం అనేది. సో ఎలా సాల్వ్ చేస్తాం, ఫస్ట్ హెడ్డింగ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st December 2005 అని రాసుకుంటాం. నెక్స్ట్ ప్రొఫార్మా ఎక్స్పెండిచర్ అమౌంట్, ఇన్కమ్ అమౌంట్ అని రాసుకోవాలి. అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ సైడ్ అన్ని రిసిప్ట్స్ ఉన్నాయి, ఇక్కడ సైడ్ అన్ని పేమెంట్స్ ఉన్నాయి. బట్ మీరు ఎప్పుడైతే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రాస్తారో, సో ఇక్కడ సైడ్ ఉన్నాయి అన్ని ఇక్కడ వస్తాయి ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్కమ్ సైడ్ వస్తాయి. సో ఇది మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మంచిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఏవైతే చారిటీస్ రాసుకున్నాం అమౌంట్, మళ్ళీ శాలరీస్ 2600 అని రాసుకున్న తర్వాత కింద మనకి అవుట్ స్టాండింగ్ ఉన్నాయంటున్నారు. సో అవుట్ స్టాండింగ్ ఉన్నాయని చెప్పి ఎంత ఇచ్చినారు, మనకి 300 ఇచ్చినారు అమౌంట్. సో అవుట్ స్టాండింగ్ అంటే మనకి ఏంటిది, కరెంట్ ఇయర్ వి యాడ్. సో ఇక్కడ మనం రాసుకున్నాం కదా అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్ అంటే ఏంటిది, మనకి యాడ్. సో దాన్ని ఏం చేస్తాం, యాడ్ చేస్తే 2900 వస్తుంది, అవుటర్ కాలమ్ లో రాస్తాం. నెక్స్ట్ రెంట్ అండ్ ట్యాక్సెస్ కూడా అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్ ఉన్నాయంట, సో అవి కూడా యాడ్ చేసుకుంటాము. మళ్ళీ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డైరెక్ట్ రాసుకుంటాం, పోస్టేజ్ డైరెక్ట్ రాసుకుంటాం, అడ్వర్టైజ్మెంట్ 250 రాసుకున్న తర్వాత అందులో అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్ ఉన్నాయి. సో ఇక్కడ ఇయర్ ఏం మెన్షన్ చేయలేదు, ఎందుకు కరెంట్ ఇయర్ తీసుకున్నాం అంటే ఏం మెన్షన్ చేసి లేకపోతే కరెంట్ ఇయర్ తీసుకుంటాము. సో కరెంట్ ఇయర్ తీసుకుని ఈ రెండింటిని యాడ్ చేసి బయట వేసినాము. తర్వాత మళ్ళీ రిసిప్ట్స్. సో రిసిప్ట్ సైడ్ కి వెళ్ళాలి ఇన్కమ్స్ రాసేటప్పుడు. రిసిప్ట్ సైడ్ కి వెళ్ళిన తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అసెట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అసెట్ కాదు, ఇన్కమ్ అది. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేస్తాం, డైరెక్ట్ అమౌంట్ తీసుకొని దాంట్లో ఏముంది మనకి అవుట్ స్టాండింగ్ ఉంది కరెంట్ ఇయర్ ది. సో అది 500 యాడ్ చేసుకుంటాము, 10,000 వస్తుంది. మళ్ళీ డొనేషన్స్ 8,000 తీసుకున్నాక అందులో నుంచి హాఫ్ అమౌంట్ ఏమంటున్నారు, క్యాపిటలైజ్డ్ అంటున్నారు. సో ఇది మనకి దీని మీనింగ్ ఏంటిది, it was decided to treat one half of the total amount received on account of
ఆఫ్ లెగసీస్ అండ్ డొనేషన్స్ యాజ్ ఇన్కమ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఓన్లీ 1/2 మాత్రమే, అంటే ఈ డొనేషన్స్ లో ఉన్నది ఓన్లీ హాఫ్ అమౌంట్ మాత్రమే మనం ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తున్నాం అని చెప్పి అక్కడ మనకి ఇచ్చినారు. ఏమేమి ఇచ్చినారు అలా? డొనేషన్స్ ఇంకా లెగసీస్. సో డొనేషన్స్ మనకి 8,000 ఉంటాయి, అందులోకెళ్ళి ఇక్కడ మనం రాసేది ఇన్కమ్ సైడ్ కదా, అందులో నుంచి వాళ్ళు ఏమంటున్నారు డొనేషన్స్ అమౌంట్ ఎంత అవుతుందో అందులో నుంచి ఓన్లీ హాఫ్ మాత్రమే ఇన్కమ్ కింద వస్తుంది అని చెప్తున్నారు. సో హాఫ్ మాత్రమే వస్తుందంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ మైనస్ చేస్తాం మిగతా హాఫ్ ని. ఎందుకు? అది ఎక్స్పెండిచర్ సైడ్ వస్తున్నట్టు అని వాళ్ళు క్లియర్ గా అక్కడ మెన్షన్ చేసినారు కాబట్టి ఓన్లీ ఏదైతే ఇన్కమ్ సైడ్ వస్తుందో అది మాత్రమే రాసుకుంటాం. 4,000 వస్తుంది. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ డైరెక్ట్ 4,000 రాసేసుకుంటాం. నెక్స్ట్ ఇంకేముంది మనకి ఇక్కడ బై లెగసీస్ అని 6,000 రాసుకొని ఇంకేమన్నారు ఓన్లీ ఇందులోకి వెళ్ళి హాఫ్ మాత్రమే ఇన్కమ్ అన్నారు కాబట్టి మిగిలిన హాఫ్ ఏం చేస్తాం మైనస్ చేసేసి ఏదైతే 3,000 ఉందో అది రాసుకుంటాం. లాస్ట్ కి ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ ఎంత 150. సో 2 సైడ్స్ టోటల్ చేయాలి. చేస్తే మనకి ఎట్ సైడ్ ఎక్కువ వచ్చింది, మనకి ఇట్ సైడ్ ఎక్కువ వస్తుంది. 21,150 వస్తుంది. అందులో నుంచి ఈ అమౌంట్స్ అన్ని మైనస్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి 2 సర్ప్లస్ అని ఎందుకు రాసినాము, ఒకవేళ మనకి ఇన్కమ్స్ ఎక్కువ ఉండి ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటే 2 సర్ప్లస్ వస్తుంది. లేదు ఒకవేళ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండి ఇన్కమ్ సైడ్ తక్కువ ఉంటే బై డెఫిసిట్ వస్తుంది. డెఫిసిట్ అంటే లాస్, సర్ప్లస్ అంటే ప్రాఫిట్ లెక్క. సో ఇది మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్.